హాస్పిటల్లో నీ నుంచి నేను నీ బిడ్డని దూరం చేసి అంజలి అని పేరు పెట్టి నేను పెంచుకుంటున్నాను. అసలు నేను కూతురునేనా? అంటే నా కూతురు నన్ను వెతుక్కుంటూ బయలుదేరిందా? ఇప్పుడు ఎక్కడుందో ఏంటో. వెళ్ళి పాప కోసం వెతుకుదాం పదండి. బ్రదర్, మీరు ఒకవైపు వెళ్ళి వెతకండి, మేమిద్దరం ఒకవైపు వెళ్ళి వెతుకుతాం, సరేనా? సరే సరే. అంకుల్, ఏంటమ్మా? ఈవిడ్ని ఎక్కడైనా చూసారా? లేదమ్మా, చూడలేదు. ఏంటన్నా, ఒక బీరు లేదు, బిర్యానీ లేదు, లైఫ్లో ఎంజాయ్ లేదన్నా. ఇలా అయితే ఎలాగన్నా? ఒరేయ్, బిజినెస్ లేక నేను చేస్తుంటే మీరేంట్రా? అక్కడికి ఏదో ఒకటి చేస్తున్నాను కదా. రేయ్, ఎవరో పాప ఒంటరిగా వస్తుందిరా. అదే చూస్తున్నానన్నా, మన జేబులు నింపే లక్ష్మీదేవి నడుచుకుంటూ వస్తున్నట్టుందన్నా. వీళ్ళ ముగ్గురులో ఎవరికైనా మా అమ్మ గురించి తెలిసి ఉంటుందేమో. వీళ్ళని అడిగితే ఏమైనా చెప్తారేమో. అంకుల్, ఈ ఫోటోలో ఉన్న మా అమ్మని ఎక్కడైనా చూసారా? ఫోటో ఇటేమమ్మా. అరే, ఈ ఫోటోలో అమ్మాయిని చూసాం కదా. ఎక్కడో చూడడం ఏంటన్నా, మన ఇంటి పక్కనే ఉంటారు కదా. అవునరా. ఏంటి, మా అమ్మ మీ ఇంటి పక్కన ఉంటుందా? అవును పాపా. ఎక్కడ మా ఇల్లు? చెప్పడం కష్టం, మాతో రా చూపిస్తాం. వెళ్దామా? అమ్మని చూపిస్తానన్నారుగా, పదండి. సరే పద. సరే పద. పదమ్మా. అమ్మ దొరికేసింది. అమ్మని కలుస్తున్నాను, అమ్మని చూస్తాను. మనం వెతక్కున్నానే చిన్నపిల్ల దొరికిందిరా. తన నమ్ముకుంటే బోలెడు డబ్బులు వస్తాయి. అవునన్నా, ఈ ఛాన్స్ అసలు మిస్ చేసుకోకూడదు. పద, తీసుకెళ్దాం. నేను మా అమ్మని చూడబోతున్నాను, మా అమ్మని కలవబోతున్నాను. శారదమ్మా, అమ్మ నన్ను చూడగానే ఏం చేస్తుంది? ప్రేమగా దగ్గరికి తీసుకుని గుండెలకి హత్తుకుంటుంది. చాలా సంవత్సరాల తర్వాత కలుస్తున్నావు కాబట్టి బోలెడన్ని ముద్దులు పెడుతుంది. మరి నాన్నేం చేస్తాడు? నాన్న కూడా అదే చేస్తాడు. అవును శారదమ్మా, నువ్వు నాకు అమ్మ గురించి చెప్పావు కానీ నాన్న గురించి చెప్పలేదే. నాన్న ఎలా ఉంటాడు? మంచిగా మాట్లాడతాడా? మీ నాన్న హీరోలా ఉంటాడు, చాలా మంచివాడు. మీ అమ్మంటే ప్రాణం. అవునా? అవును జాబిలి. ఈరోజు చూడు, నీ మీద ఎంత ప్రేమ చూపిస్తారో నీకే తెలుస్తుంది. నీకు ఓ నానమ్మ కూడా ఉంది. నిజమా? ఇదెప్పుడూ చెప్పలేదే నాకు. అవకాశం రాలేదు కాబట్టి చెప్పలేదమ్మా. మీ నానమ్మ కూడా నాలాగే నీ మీద చాలా ప్రేమ చూపిస్తుంది. కదే. మా అమ్మని చూపేమంటే మీరు నన్ను ఎటో తీసుకెళ్తారేంటి? లేదమ్మా, మీ అమ్మ దగ్గరకే తీసుకెళ్తున్నాం. పక్క వీధిలోనే ఉంటుంది, పద. లేదు, నాకు తెలుసు మా అమ్మ ఇల్లు ఇంత దూరం లేదు. మీరు నన్ను ఎటో తీసుకెళ్తున్నారు. మీ అమ్మ దగ్గరకే తీసుకెళ్తున్నాం, పదా. మీరు అబద్ధం చెప్తున్నారు. లేదమ్మా, మీ అమ్మ దగ్గరికే తీసుకెళ్తున్నాం అని చెప్పాంగా, రా. లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు నాతో.
రే పాప పారిపోతుంది రా. పాప ఆగు. ఆరు సంవత్సరాల తర్వాత కూతుర్ని తీసుకెళ్తున్నాను. జ్యోతి రాజీవ్లు ఎలా రియాక్ట్ అవుతారు, మాధవి వదిన ఏముంటుందో. పాప లేదు, మీరు నీకే అబద్ధం చెప్పేది. చెప్తున్నారు. ఆగమ్మా. గుళ్ళో కలిసిన పాప అమ్మ దొరికిందో లేదో. పాప పాప నేను ఆగు. ఆగను. మీరు మంచివారు కాదు. మా అమ్మ దగ్గరికి తీసుకెళ్లరు, నాకు తెలుసు. పాప వెంట ఎవరో పరిగెడుతున్నారే, ఏదో జరుగుతుంది. శారదమ్మ, నేను ఇప్పుడే వస్తానుండు. జాబిలి, జాబిలి, ఆగు, జాబిలి. జాబిలి ఎక్కడికి వెళ్ళింది? తల్లి దగ్గరికి తీసుకువెళ్దామని వస్తుంటే మధ్యలో ఇదేంటి? ఇప్పుడు తనని ఎలా వెతకాలి? ఎక్కడికి వెళ్ళింది? అయ్యో, కారు ఎవరికో తగిలి కింద పడిపోయారు. సడన్ గా అడ్డొచ్చింది. అప్పటికి నేను స్లో చేసుకున్నాను. లైట్ గా తగిలి కింద పడిపోయినట్టుంది. పదండి వెళ్ళి చూద్దాం. అయ్యో, అమ్మా మెల్లిగా. సారీ అమ్మా, చూసుకోలేదు. అమ్మా, టిప్పులు ఏమైనా తగిలాయా?